మీరు చేసిన సాంగ్ ని మీ నోటితో మీరు వాడితే వినాలను. హత్తపు సాయబూరారా నా రింగుల రాజా రా 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 నా రింగుల రాజా రా రా. సో ఎట్లా అనిపిస్తుంది సాంగ్ చేయడం? సాంగ్ మొత్తం చేసిన కదా, చాలా హ్యాపీగా ఉంది. అసలు నిజంగా నేనేనా కాదని నమ్మబుద్ధి కావట్లేదు. వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు. అంటే మీ వెనకాల ఇప్పటివరకు మీరు షేర్ చేసుకునే ఎమోషనల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? నేను ఒకప్పుడు బయటికి వెళ్ళినప్పుడు చాలా మంది నన్ను చీప్గా ఎన్నో రకాలుగా చీప్గా చూసి చీప్ వీడా అనేవాళ్ళు కూడా చాలా మంది అన్నారు. బాధ అనిపించి ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయి. అసలు నేను ఎందుకు బతుకుతున్నా అని ఇలా అంటున్నారు అని. కొంతమంది అయితే చీడు కొజ్జవాడు తీడవాడు ఎన్నో రకాలుగా అన్నారు నన్ను. అప్పుడు ఏంటంటే కొంచెం ఏడుపు వచ్చింది. అసలు నాకు అర్థం కాదు. ఇప్పుడు నేను వాళ్ళు స్టార్టింగ్లో ఏమన్నారు అంటే నన్ను చీప్గా అన్నారు. ఏ బాలు వస్తున్నాడు ఈవెంట్కు, బాలు వస్తున్న ఫంక్షన్, వద్దొద్దబ్బా బాలు వస్తా. తెలియని వాళ్ళు ఏమనుకుంటారంటే ఈ అబ్బాయి వస్తున్నాడు అంటే, ఇప్పుడు ఒక అబ్బాయి అయితే ఒక అబ్బాయి మొగ, ఇప్పుడు నా పక్కన మా బావ మేము ఒక రూమ్లో వండుకున్నాం అనుకో, ఇప్పుడు మేము ఇద్దరం మొగలు ఏం చేసుకుంటాము, టాకింగ్ ఎలిబిట్ టాకింగ్ ఎలిబిట్. తను ఒక మొగ నేను ఒక మొగ, జస్ట్ ఫ్రెండ్స్. పడుకుందాం రా ప్రకాష్. ఏంటి ప్రకాష్ నిద్ర పట్టడం లేదురా? అవునండి, నాకు ఇలా కోరికలు ఉన్నాయి లోపల, ఇలా చేస్తానని చెప్తాను. నాకెందుకు భయం? నువ్వు ఆ టైపా? నీకు నాకు దోసన కట్ బాబా. ఇన్స్టాగ్రామ్ నాకు చాలా మెసేజ్ చేస్తారు. ఏమని, బాలు నీ బ్యాగ్ బాగుంటుంది, టచ్చర్ బాగుంటుంది ప్లీజ్ అంటారు. వీళ్ళు ఏముంది సపీలు? ఒక్కొక్కరు ఏం తెలుసు, నీకు 10,000 ఇస్తా, 15,000 ఇస్తా, ఒక్కరోజు మా ఇంటికి రా. క్షణానికి నాకు పిచ్చెక్కిపోతుంది. నా కోరిక అనేది నేను తీరుస్తాను. కసి కసి పందాలెన్నో ఎన్నో కాసి. ఓకే, ఇప్పటి వరకు కూడా చాలా కామెంట్స్ మీరు చూసి ఉంటారు. మీకు అందులో ఏదైనా బాధ పెట్టే కామెంట్ వచ్చిందా ఇప్పటివరకు? అంటే గలీజ్ గా పెట్టారు, అప్పుడు చాలా ఏడ్చాను, చచ్చిపోవాలనిపించింది. ఉప్పల్ బాలు పెళ్ళెప్పుడు అని అడిగితే మీరు ఏం చెప్తారు? చిన్న చిన్న చింతలా బావయ్య, నేను చిలక చీర గడ్డకుండా, నేను చిలక చీర గడ్డకుండా బావయ్య. నువ్వు ఎంచుకున్న రాగం ఏంటి, తీసుకున్న తాళం ఏంటి? రీసెంట్ గా వచ్చిన ఫోక్ సాంగ్స్ లలో ఏదైనా సాంగ్, అబ్బాయి సాంగ్ లో నాకు ఆపర్చునిటీ ఇచ్చుంటే నేను ఇంకా బాగా చేస్తుండే కదా అని అనిపించిందా? అనిపించింది. ఏ పాట? రాను బొంబాయికి రాను, రావే రావే పిల్ల నీకు రంగుల రత్నం ఎక్కించి జాతర అంతా చూపిస్తా, రాను రాను పిల్లగా నా ఇంటి ముంచు కొంప ముంచు, ఈ ముంచు కొంప ముంచు. పసుపు స్థానాలు నాకు చేపిస్తున్నారే, తర్వాలు నువ్వు పోసుకుంటున్నావే, కట్టల మేళాలు బొందల గడ్డ కోతున్నానే, తరవాలే రాసుకుంటున్న సాంగ్ అయితే అమ్మతో చెప్తున్నా. నేను ఫస్ట్ సాంగ్ చేసిన ఇష్టం. ఏదైనా ఆఫర్ వస్తే ఏ హీరోతో, ఫోక్ లో కావచ్చు లేకపోతే అటు సినిమా పరంగా కావచ్చు, ఎవరితో నటించాలని అనుకుంటున్నారు? నాకైతే పెద్ద పెద్ద హీరోలతో చేయాలని, నా మెయిన్ గా నాకు ఇష్టం అంటే ప్రభాస్ పక్కన చేయాలని. నాకు క్రీమ్ గోల్ ఉంది ఒకటి. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న? క్రీమ్ గోల్ ఉంది ఒకటి. ఓకే, అమ్మాయిలు ఎవరు లేరా? నేను అబ్బాయిలతో చేయాలనుకుంటున్నా, అమ్మాయిలతో కాదు. అమ్మాయిలతో చేయరా? హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు సౌమ్యాస్ టీవీ. ఇంతవరకు ఉప్పల్ బాలుని అందరూ ఒక సాంగ్ లో చిన్న రోల్స్ చేయడం చూసినాం, కానీ ఒక హోల్ సాంగ్ కి 4 minutes మొత్తం ఉప్పల్ బాలుయే ఉన్నాడు అంటే మరి క్రేజ్ అంతకు మించి కూడా ఉంటది కదా. సో ఆ వీడియో కూడా హైప్ లో ఉందన్నమాట ప్రజెంట్. సో ఉప్పల్ బాలు ఉన్నాడు, ఒకసారి మాట్లాడదాం. హాయ్. హలో, నమస్తే. సో ఎట్లా అనిపిస్తుంది సాంగ్ చేయడం?
అంటే ఇప్పటివరకు చిన్న చిన్న రోల్స్? రియల్లీ నాకు ఫోక్ సాంగ్ చాలా చేసా, కానీ కొంచెం సైడ్కి ఇచ్చాను. కానీ ఫుల్ సాంగ్ మొత్తం చేసిన కదా, చాలా హ్యాపీగా ఉంది. అసలు నిజంగా నేనే నాకు కాదని నమ్మబుద్ధి కావట్లేదు. మీరు కాదనుకోండి అయితే కొద్దిసేపటి. నిజంగా హ్యాపీ అనిపించింది. హమారా విలేజ్ అనే యూట్యూబ్ ఛానల్ వాళ్ళతో వర్క్ చేయడం మీకు ఎట్లా అనిపించింది? రియల్లీ యువర్ బ్యూటిఫుల్ నైస్. అసలు ఎంత బాగా చూసుకున్న వాళ్ళు. మా డాన్సర్ కానీ, కోరియోగ్రాఫర్ కానీ, కెమెరామెన్ కానీ, మా డాన్స్ మాస్టర్ అండ్ దిస్ ఈజ్ మా పిఎఫ్, మొత్తం చాలా మంది. అసలు నిజంగా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా ఫుడ్ విషయంలో మాత్రం చాలా కడుపు నిండా ఎంత బాగా చూసుకున్నారు, నిజంగా మరవలేకపోతున్నా. ఎవరు కొరియోగ్రఫీ? ఎవరు దానికి మాస్టర్ పేరు రాజు అనుకుంటా, తెలియదు ఆయన పేరు, రాజు అనుకుంటా ఆ మాస్టర్ అన్నట్లు. మెయిన్ గా సుమన్ గారు చాలా గుడ్ అవకాశం ఇచ్చింది. సుమన్ బావా ఈ గుడ్ పర్సెంట్. ఓకే, మరి మీకు ఈ సాంగ్ లోకి మిమ్మల్ని తీసుకోవాలి అని వాళ్ళు అనుకున్నారు అంటే ఎందుకు అనుకున్నారు అసలు? ఎందుకు అనుకున్నారంటే అత్తప్ సాహెబ్ ఇంతకుముందు ఒక మూవీలో ఒకటి సాంగ్ బాగా హిట్ అయింది అప్పట్లో. చాలా అత్తప్ సాహెబ్ బ్రో అందగాడని ఆయన చేశాడు కదా. అలా ఎందుకంటే ఉప్పల్ బాలతో కరెక్ట్ సెట్ అవుతాడు, బాడీ టచ్ డాన్స్ కూడా బాగా చేస్తాడు. ఇలా పెట్టి చేసి ఉప్పల్ బాల కొంచెం బెట్టింగ్ అప్పీల్ చేయలేడు, మంచి పేరు వచ్చింది మార్కెట్లో, ఆ పేరు కూడా సంపాదించాలి కదా అన్నట్ల ఆ ప్లాన్తో అలా వచ్చేసింది. ఫస్ట్ టైం సాంగ్ చేశారు కాబట్టి ఒక్కసారి మీ నోట్ నుంచి, అంటే అందరి గురించి, అంటే వేరే మూవీ సాంగ్స్ కూడా పాడిరు, అన్ని పాడిరు, బట్ మీరు చేసిన సాంగ్ మీ నోటితో మీరు వాడితే వినాలనుకుంటున్నాం. అత్తప్ సాహెబు రా నా రింగుల రాజా రా 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 నా రింగుల రాజా రా రా, ఇది సాంగ్ అన్నట్లు. ఎట్లా అనిపించింది సాంగ్ విరిగిసినప్పుడు? నిజంగా నేను స్టార్టింగ్ ఏమనుకున్నా అంటే సాంగ్ చేయొద్దు అనుకున్నా, ఎందుకంటే వల్గర్గా ఉంది. ఎప్పుడు ఇలాంటి సాంగ్స్ ఇస్తారా, నాకు మంచి అఫిషియల్గా ఇవ్వచ్చు కదా, ఓకే ఇలాంటివి ఎందుకు ఇస్తాను అనుకున్నా. లేదు ఈ సాంగ్తో నీకు ఎన్నో ఫోక్ సాంగ్స్ వస్తాయి, ఎక్కడికో వెళ్ళిపోతావు, చాలా అయిపోతుంది, మంచి పేరు వస్తుంది, బాగా నీ డాన్స్ కూడా అందరు గుర్తించట్లేదు, ఏంటంటే ఇలా ఎగులాడుతున్న ఇన్స్టాగ్రామ్లో ఎవరు చూడట్లేదు, అదే నేను ఒక ఆల్బమ్ సాంగ్ చేసినట్టే ప్రజలందరూ గుర్తుపడతారు, ఇంకా మెచ్చుకుని నీకు అవకాశాలు ఇస్తారు చెయ్యంటే ఖచ్చితంగా మరీ నన్ను బతలాడు. ఈ సాంగ్ నుంచి స్టార్టింగ్ చేయనన్నా నెల రోజులు నా వెంబడి తిరిగాడు. ఎవరు తిరిగిరు? సుమన్ సార్ చాలాసార్లు అడిగాడు, ప్లీజ్ వాళ్ళు నువ్వే చేయాలి పట్టిన సుమన్. కానీ నిజంగా సుమన్ గురించి చాలా మంచోడు, బ్యూటిఫుల్. తన మాట విధానం, తన మాట్లాడుతుంటే ఒక ఆనందం. నిజంగా చెప్పంటే మా బావనే గుర్తుకొచ్చింది నాకైతే తన నాతో మాట్లాడుతుంటే. రియల్లీ నాకు మా బావ అంటే బాగా ఇష్టము, తననే గుర్తుకొచ్చాడు. ఎందుకంటే మంచిగా గ్రేట్ అనిపించింది రియల్లీ. కానీ అవకాశం ఇచ్చినందుకైతే నిజంగా చాలా పెయిన్. మళ్ళీ నా సాంగ్ ఓన్లీ ప్రోమోనే 4 లక్షలు వెళ్ళింది, హైయెస్ట్ ఇప్పుడు నాదే ఉంది, మంచి యూట్యూబ్ లో ఫస్ట్ నాదే ఉంది, ఇంకా ఐప్లో ఉంది. ఇంకా ఆనందం తట్టుకోలేకపోతున్నాను. అట్లా ఆనందం తట్టుకోలేక అట్లా మాట్లాడుతూనే ఉన్నాడు అనమాట. ఓకే, మరి ఉప్పల్ వాళ్ళు బెట్టింగ్ యాప్లు చేయలేదు, అందరితో కంపేర్ చేసుకుంటే ఈమె చాలా బెస్ట్ అని చెప్పేసి ఇంతకుముందు వేదాంత్ గారు మాట్లాడినప్పుడు అందరూ చూసిరు ఆ వీడియో. దాంతోనే మీకు ఒక మంచి రెప్యుటేషన్ కూడా పెరిగింది. సో దాని విషయంలో మీరేమంటారు? అంటే నేను ఏమనుకుంటానంటే మా బావ చిన్నప్పుడు, మా బావ కానీ మా ఫ్యామిలీ కానీ నా ఫ్రెండ్స్ ఎవరైనా సరే, నేను ఎలా కల్చర్గా పెరిగాను, మా నాయనమ్మ చెప్పినప్పుడు మా బావ ఒక మనిషిని ఎప్పుడు తిట్టొద్దు, ఒక మనిషిని ఎప్పుడు మనం కించపరచొద్దు, ఎవరిని ఎప్పుడు మనం చీప్గా మాట్లాడొద్దు అని అలా చెప్పేవాడు మా బావ. చెప్తే అలా మా బావ పిల్లలు కానీ మా బావ అలా చెప్పేవాడు అన్నట్టు. చెప్తుంటే నేనే అలా ఫాలో చేశాను. ఇంకా పాపం సొమ్ము నాకెందుకు, బెట్టింగ్ అప్ చేస్తే నా వల్ల చాలా మంది చచ్చిపోవచ్చు, నా వల్ల ఉప్పల్ బాల్ చేశారు కదా లాభం వస్తుంది చెప్పి లక్షలు ఆడుతారు, రేపు నాడు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం జరిగితే నా పైన వస్తుంది, ఉప్పల్ బాల్ వల్ల మేము చేసామని రేపు కేసు కానీ గొడవ కానీ ఏమైనా అయితే మా ఫ్యామిలీకి ఇబ్బంది అని చెప్పి భయపడి నేను బెట్టింగ్ అప్లు అలాంటివి చేయనండి, అఫీషియల్ అయితే చేస్తానని చెప్పి బెట్టింగ్ అప్లు నేను చేయలేదు. ఇంకా డబ్బులు ఇస్తున్నారు 30 లక్షలు 40 లక్షలు, నేను ఇప్పుడు బెట్టింగ్ అప్లు చేస్తే 3-4 కోట్లు సంపాదించుకునేవాడిని, కానీ జీవితంలో పేరు మాత్రం ఉండకపోయేది. ఇప్పుడు మార్కెట్లో అందరు నన్ను చీ అన్న వాళ్ళు కూడా లైక్ చేసి ఫోటోలు దిగి ప్రేమ చూపిస్తున్నారు, అందరినీ ఆ మాటకి తట్టుకోలేకపోతున్నాను. నైస్. ఓకే, ఇప్పుడు బెట్టింగ్ యాప్లని స్టాప్ చేయండి అని చెప్పినాక కూడా కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ దానికి ఇది ప్రమోట్ చేయొద్దు అనుకుంటూనే మళ్ళీ ఆ యాప్ నేమ్స్ని రివీల్ చేస్తున్నారు. అంటే ఎట్లా అంటే డైరెక్ట్ గా చెప్పకుండా ఇండైరెక్ట్ గా అనమాట అలా చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఎప్పటికైనా దేవుడు అంటూ చూస్తాడు, ఏదో ఒకటి జరుగుతుంది, ఇప్పటికైనా సిగ్గుసెరాలు ఉంటే అలా చెయ్యరు. కానీ ఈ రోజు అయిపోయింది అట్లా మోసం చేసిన వాళ్ళని జనాలు నమ్ముతున్నారు. ఇప్పుడు నిజాయితీగా ఉండే వాళ్ళని ఎవరు నమ్మరు. అలాంటి మోసం చేసి వీడియోలు పెట్టి మీకు అవి ఇప్పిస్తాము ఇవి ఇప్పిస్తాము మీరు ఇలా చేయండి అలా చేయండి చెప్తాడు, వాళ్ళనే జనాలు లైక్ చేస్తుంటారు. మరి నిజాయితీ ఉన్న వాళ్ళని ఏమో నమ్మరు. ఇక నేను అనుకుంటే ఒకటి, ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరి లైఫ్ వాళ్ళది అని అనుకుంటాను. ఓకే, ఈ బెట్టింగ్ యాప్లు టోటల్ గా స్టాప్ అయిపోవాలి అంటే ఉప్పల్ బాలు ఇచ్చే సజెషన్స్ ఏంటి?
నేను ఒకటి చెప్తున్నానండి, మనుషులం ఇప్పుడు 5 మంది ఒకే తీరు ఉండలేము. ఇప్పుడు నాకు నచ్చినట్లు నేను బతకాలని కోరుకుంటున్నాను సమాజంలో. వాళ్ళకి ఎలా బతకాలనుకుంటారు వాళ్ళు అలా బతరు. నేనేమంటే ఇప్పుడు నాకు ఇష్టం లేదు బెట్టింగ్ అవి చేయడము, నా వల్ల ఇబ్బంది అవుతుంది, ప్రజల్ని మోసం చేయొద్దు, ఎవరి దగ్గర 1 రూపాయి తినొద్దు, నా మైండ్ నాకుంది. వేరే వాళ్ళ మైండ్ ఎలా ఉంటే వాళ్ళకు ఉంటే, ఇప్పుడు పాపం సొమ్ము తింటే ఎన్ని రోజులు తింటాము, కానీ ఎవరైనా చనిపోతే లాస్ట్కి మట్టిలకే పోవాల్సింది. ఎన్ని డబ్బులున్నా, ఎంత సంపాదించినా, ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా, ఎంత పెద్ద హీరో కానీ, ఎన్ని కోట్లు సంపాదించినా అందరం చనిపోతాం. ఉన్న రోజులు మాత్రం హ్యాపీగా బతకాలని నేను కోరుకుంటాను. అది నా ఇష్టం. ఓకే, నాన్ వేషణ గారు ఐఫోన్ మొబైల్ గిఫ్ట్ ఇచ్చారు ఉప్పల్ బాలుకి అని చెప్పి వార్త బాగానే హైలైట్ అయింది. మీకు సపోర్ట్ చేసి ఉప్పల్ బాలు నయ్యం అందరికంటే అని చెప్పేసి కూడా మాట్లాడండి. అవును, అట్లా మాట్లాడిన తర్వాత ఇప్పుడు ఉప్పల్ బాలుకి మొబైల్ ఇచ్చింది వేరే వాళ్ళు ఇస్తే వాళ్ళ త్రూ ఈయన ఇప్పించిండు అని చెప్పి కూడా కొన్ని చర్చలు నడుస్తున్నాయి. లేదండి, లేదు, నాన్ వేషణ నా దగ్గర డైరెక్ట్ మాట్లాడాడు. నా ఫోన్ పేకి 95,000 వేసాడు. 95,000 వేసాడు. నెట్గా నేను తీసుకున్న మొబైల్ ఆయన చేసేటప్పుడు వీడియో కాల్ మాట్లాడుతూ వాయిస్ రికార్డు బిల్లు మొత్తం ప్రతి ఒక్కటి ఆయనకి పంపించాను. నాకైతే నా నెస్ఫిన్ ఇప్పించాడు మొబైల్స్. మాట్లాడతారా ఇప్పటికి? మాట్లాడుతాడు, వాయిస్ రికార్డ్ పెడతాడు, ఏమైనా పని ఉంటే రిప్లై ఇస్తాడు, తర్వాత కాల్ చేస్తాను బాలు బిజీ ఉన్నా అంటాడు, అలా రిప్లై ఇస్తుంటాడు. ఎప్పుడైనా ఏమైనా అవసరం ఉంటే నాకు మెసేజ్ చేయంటాడు, మళ్ళీ చేశాను అప్పుడప్పుడు చేస్తుంటాడు, అంతే, రెగ్యులర్గా మాట్లాడలేను. ఓకే, అండ్ అఘోరి గురించి కూడా అంటే ఒక సోషల్ యాక్టివిస్ట్ వచ్చి ఇట్లా జరుగుతున్నాయి, ఇట్లాంటి వాటిని అరికట్టాలి అని చెప్పి మాట్లాడితే అందరూ వింటారు. కానీ ఉప్పల్ బాలు వచ్చి కొన్ని మంచి విషయాలపైన ఇది తప్పు ఇది ఒప్పు అని స్పందించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. సో అట్లా అఘోరి గురించి కూడా మాట్లాడారు మీరు. సో ఎందుకు అఘోరి గురించి మీరు మాట్లాడాలి అని అనుకున్నారు? ఎందుకు అనుకున్నా అంటే తను చెప్పే మాటలన్నీ నాకేమీ క్లారిటీ లేదు. గంటకు ఒక వీడియో పెడుతుంది, గంటకు ఒకటి మాట్లాడుతుంది, లవ్ అంటది, సమాజం కోసం ఇది చేయమంటది, మళ్ళా ధర్మం అంటది, సమస్త ధర్మం కాపాడాలి అంటది, అవన్నీ సోది చెప్తుంది. అలా ధర్మం కాపాడేది అయితే అఫీషియల్గా న్యాయం చేయాలి. బట్టలు వేసుకోకుండా గలీజ్గా రోడ్ల పోటీ కూడా కనడము, ఏదో గలీజ్గా తిట్టడం. ఆ అఘోరిలో పేస్లో అలా ఎవరైనా గలీజ్ బూతులు వాడతారా? తిట్టడం, పైకి లేవడం, మనుషులు ఇవి నాకు నచ్చలేదు. తను చూసా దొంగ అఘోరి నాకు అర్థమైపోయింది. అఘోర్లు అంటే ఎలా ఉంటారు? ఇప్పుడు అఫీషియల్గా ఉంటారు, అఘోర్లు ఎక్కడో ఉంటారు. అసలు మన ఇండియాకి వచ్చినా కూడా అఘోర్లు, కాశీలో ఉన్న అఘోర్లు మన ఇండియాకి వచ్చినా కూడా ఇలా వచ్చి మొక్కేసి వెళ్ళిపోతారు. ఏంది ఓ రక్షణ బూతులు? ఐఫోన్ వాడతారు అఘోర్లు ఎక్కడైనా చెప్పండి? ఐఫోన్ మళ్ళీ లిఫ్టిక్ కూడా వాడుతుంది. ఎవరైనా లిఫ్టిక్ పెట్టుకుంటారా చెప్పండి? ఏంది అసలు ఆ దొంగ అఘోరి కాకుండా నేను బాగా గట్టిగా క్లాస్ వీకి బాగా అందుకున్నాను. నా ఫ్రెండ్ అంది, నా అమ్మ అంది, నా అమ్మతో సమ నా గురువు అంది, తర్వాత నా మొగడు, నా హస్బెండ్, మా హస్బెండ్ బాలేడా అని అంటుంటారు. నా బంగారం, నా పండు. నేను పక్క ఉంటే దౌడని వలగొట్టే దాన్ని. చిగ్గులేని వేస్ట్ ఉండ, కామన్ సెన్స్ ఉండాలి. చదువుకుందంట, నా మొగడు అంటుంది, మళ్ళీ పెళ్లి వేసుకోవడం ఏంది, అక్షంతలు వేసుకోవడం ఏంది, మేము ఇలా వెళ్తున్నాము హనీమూన్కి అని కాలు వెళ్ళడం ఏంది, చీప్గా. నాకు అస్సలు నచ్చలేదు, అందుకే కోపం వచ్చింది అఘోరి మీద. ఒకటే అండి, నేను ఎందుకంటే మార్కెట్లో చాలా మందిని చూసిన, ఎంతో మందిని చూసిన. ఎందుకంటే నేను ఎంతో అవమానాలు పడ్డా, ఎంత బాధపడ్డా. చాలా మంది యూట్యూబర్లు కూడా నన్ను వాడుకుని వీడియోలు తీసుకుని నీకు ఐఫోన్ ఇప్పిస్తాను, మీ మమ్మీ గోళీలు ఇప్పిస్తాను, మీ ఇంటి వాళ్ళకి హెల్ప్ చేస్తాను, అట్లా చాలా మంది నన్ను మోసం చేశారు. చాలా 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 మోసం చేశారు. నాకు బాధ అనిపించింది. ఎందుకంటే ఇంత దొంగనా కొడుకులు ఉంటారా మార్కెట్లో అని కూడా నాకు మైండ్ తెలిసిపోయింది. చిన్నప్పటి నుంచి నాకు ఏంటంటే అబద్ధాలు దొంగతనం చేయడం ఇలాంటివి నాకు తెలీదు. కానీ ఎంత మోసం చేస్తారో వాళ్ళకే మనుషులు మళ్ళీ మార్కెట్లో పేరు ఒకటి అనేది నేను ఫీల్ అవుతాను బాగా. ఓకే, అండ్ రీసెంట్గా ఒక అమ్మాయి కన్నా తల్లిని ఒక అబ్బాయిని లవ్ చేసి చంపేస్తుంది. అవునవును, మీరు విన్నారు, దాన్ని కూడా స్పందించాను. సో మీకు ఆ ఇష్యూ పైన మీరు మాట్లాడేటప్పుడు మీకేమనిపించింది? అంటే లైఫ్లో మీ గురించి ఎంతో మంది ఎన్నో రకాలుగా అనుకున్నప్పటికీ కూడా మీరు ఇప్పుడు చేసేదంతా కూడా మీ ఫ్యామిలీ కోసమే అని మీరు చెప్తూ వచ్చారు ప్రీవియస్గా. మరి ఇప్పుడు ఒక అమ్మాయి వచ్చి వేరే ఎవరి కోసమో తన తల్లిని ఎంతవరకు కరెక్ట్? నాకు ఒక్క విషయం అయితే నాకు నచ్చలేదు. ఎందుకంటే తల్లికి ఇష్టం అయితే తన సొంతంగా పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింటే ఎక్కడికైనా బతికినా హ్యాపీగా వాళ్ళ అమ్మని చంపకుండా సంతోషపడేవాడిని. ఎగ్జాంపుల్, ఇప్పుడు మా అన్న, మా వదిన, మా అమ్మ, మా అక్క, మా డాడీ అందరూ, మా డాడీ చనిపోయారు. మా ఫ్యామిలీ అంటే నాకు చాలా ఇష్టం. నాకు కూడా లైఫ్లో కొంతమంది ఇష్టం ఉంటారు. వాళ్ళ కోసం నేను చేసుకోవాలని కూడా అనుకుంటాను. ఎందుకంటే మనకు కావాల్సిన కోసం మనం లైక్ చేయాలి, తప్పదు. కానీ ఇప్పుడు నాకు ఇష్టం లేని మా ఫ్యామిలీ వాళ్ళకి నచ్చలేదు అనుకో, అప్పుడు మేము ఫ్యామిలీ వాళ్ళని ఏమనుకుంటా, నాకు నచ్చినట్టు బతకాలనుకుంటున్నాను చెప్పి నేను బయటికి వెళ్ళిపోతే సంతోషపడతాడు. మా ఫ్యామిలీని సపోర్ట్ చేస్తే ఏమొస్తుంది? ఎంతవరకు కరెక్ట్? అది తప్పు కదా. మా ఫ్యామిలీ వాళ్ళు చెప్తారబ్బా
చెప్పినప్పుడు వాళ్ళు నా మాట వినలేరు అనుకో, సరే లైట్ తీసుకోవాలి, కొన్ని రోజులు దూరం వెళ్ళిపోయి మళ్ళీ వచ్చి కలవాలి. అంతేగాని తండ్రిని ఒక మొగన్ కోసం ఎవడో ఉంచుకున్న కోసం ఒక సొంత తల్లి 9 నెలలు మోసి చిన్నప్పటి నుంచి నడిపించి ఒక రేంజ్లో అయ్యే వరకు ఎలా చంపుతా తప్పు కదా. తల్లిని చంపేటప్పుడు ఎంత కొంచెమైనా బాధ అనిపిస్తుంది లైఫ్లో. అట్లా అది నాకు నచ్చలేదు. ఓకే. అండ్ ఇప్పుడు వికలాంగులకు కూడా పెంచిన 15,000 రూపాయలు ఇవ్వాలి అంటూ మీరు వెళ్ళి మందకృష్ణ మాదిగ గారితో మాట్లాడడం కూడా జరిగింది. అంటే వీటిపైన స్పందించే వాళ్ళు వేరే వాళ్ళు ఉన్నప్పటికీ కూడా ఈ విషయంలో మీరు జోక్యం చేసుకుని మాట్లాడడం అనేది అసలు రియల్గా ఉప్పల్ బాలు గ్రేట్ అనే మళ్ళీ ఒక విషయం ఇది. నేను ఎందుకు మాట్లాడవారు వచ్చిందంటే నేను ఏదో క్రేజ్ కోసము ఏదో గొప్పగా ఫీలింగ్ కాదు. నాకు 7th లో నేను కింద పడ్డాను. కింద పడ్డప్పుడు నా కాలు వాసింది, వేసి బాగా గడ్డలా కట్టింది. 15 రోజులు నేను అసలు నడవలేకపోయాను, బయటికి వెళ్ళలేకపోయాను. వాష్రూమ్కి వెళ్ళాలన్నా, బాత్రూమ్కి వెళ్ళాలన్నా, ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలన్నా కూడా నడవడం రావట్లేదు అసలు. ఆ బాధ అన్నది నేను అనుభవించాను. ఏంటి, ఒక మనిషి కాలు దెబ్బతికి ఇంత నరకం ఉంటుందా లైఫ్లో? అంటే చేతు కాలు బాగుంటేనే మనం ఏదైనా చేయగలుగుతాం. అబ్బా, ఒక చేయి లేదంటే ఒక చేతితో మనం ఇంత కష్టపడతామని వాళ్ళని చూడగా నాకు బాధలు ఏడిపు వచ్చేసింది అన్నట్లు. మా ఇంటి పక్కన ఒక ఆయన ఉంటాడు, ఆయన ఒక 2 కాళ్ళు ఉన్నాయి అన్నట్లు. సొంత వాళ్ళ మమ్మీ ఉంటుంది. వాళ్ళ మమ్మీ ఏం చేస్తుంటే పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఆయన దగ్గరే ఉంటుంది. ఆయన వాష్రూమ్కి, బాత్రూమ్కి, తానము, చిన్నపిల్లలకు మొత్తం చేస్తుంది. అది నేను చూసి తట్టుకోలేకపోయినా. నేను అనుకున్నా లైఫ్లో ఈమెకు బయట కోరికలు ఉంటాయి కదా, ఒక మూవీకి వెళ్ళాలను, ఎవరినో కలవడానికి వెళ్ళాను, చుట్టాల ఫంక్షన్లకు వెళ్ళాలనిపిస్తుంది. ఇప్పుడు ఆడపడుచులు ఉంటుంది, ఇప్పుడు ఆమె తల్లి ఉంది, తమకు ఒక చెల్లి ఉంటుంది, ఒక అక్క ఉంటుంది, ఒక అన్న ఉంటుంది. ఆ అన్నయ్య దావత్ చేస్తుండు, నా చెల్లి వస్తే బాగుంటుందని ఫోన్ చేస్తాడు. ఆమె ఆ ఫంక్షన్కి వెళ్ళాలంటే ఇప్పుడు ఈయన మిస్ కావాలి. ఈయన చూసుకుంటారు పొద్దున్న సాయంత్రం, ఈయన చూసుకునేది. అలాంటి కొన్ని బాధలు వదిలేసుకుని కూడా ఇక్కడ ఉంటుంది. ఇచ్చే 4,000 2,000 ఏం సరిపోతాయి వాళ్ళకు? ఒక 15,000 చేస్తే ఏంటంటే ఆ డబ్బులు ఉండి ఒక మనిషిని 1,000 రూపాయలు ఇచ్చి ఒక రోజుకో 3 రోజులకు ఒక మనిషిని పెట్టి కూడా ఆ తల్లి 2 రోజులు పోవచ్చు కదా అనేది నాకు టాక్ వచ్చింది మైండ్లో. ఆ మైండ్కి నేను ఒక 15,000 ఇవ్వాలంటే గవర్నమెంట్ ప్లీజ్ హెల్ప్ చేయండి, దండం పెడతాలంటే వాళ్ళకని చెప్పాను. నేను చేసింది ఎక్కడ, వాళ్ళకి హెల్ప్ చేయమన్నా. పోనీ నా కోసం అనుకున్నానా? లేకపోతే ఇప్పుడు నేను వెళ్ళి చెప్పాను అనుకో, దానివల్ల నాకు ఏమైనా రూపాయి లాభం రాలేదు. నేను క్యాబ్కి వచ్చి నాకు 2,000 ఖర్చు అయినాయి ఒక రోజులో. అక్కడికి వెళ్ళి మందకృష్ణ గారు కలిశాను, అందరు చెప్పాను, నాకు తృప్తిగా అనిపించింది. ఎందుకు చేశాను, నా వల్ల ఆ పని అయింది అనుకో, అయ్యి ఉప్పల్ బాలు కూడా వెళ్ళి చెప్పాడు రా, కొంచెం మంది సారులు మారొచ్చు, గవర్నమెంట్ చూడొచ్చు, ఆ వీడియో పంపించవచ్చు అని ఆశతో నేను చెప్పాను. ఆ బాధ తట్టుకోలేక, ఎందుకంటే ఆ నరకం నేను అనుభవించాను కాబట్టి కొంచెం బాధ అనిపించింది. పోనీ నేను అడుకోవడానికి నాకు బాగాలేదండి, నాకు 1,00,000 2 లక్షలు నేనైతే అడుకోలేదు కదా. ఎందుకంటే అలాంటి వాళ్ళకి హెల్ప్ చేయాలి. ఇప్పుడు నేను ఒక్కడిని వెళ్ళి చెప్పాను, రేపు ఇంకొకటి వెళ్ళి చెప్తాడు. ఇప్పుడు ఎవరు చెప్పకుండా ఇప్పుడు మందకృష్ణ ఒక్కడే చెప్పాడు, నేను వెళ్ళినందుకు ఉప్పల్ బాలు కూడా వెళ్ళాడని ఒక టాక్ వచ్చింది అక్కడ. మందకృష్ణ గారు ఒక్కరు చెప్పారు, ఆయన పెద్ద మనిషి, ఎన్నో అవర్స్ తీసుకున్నాడు, అంత గొప్ప మనిషి. కానీ నేను వెళ్ళానని ఆయన చూసానంటే కూడా నాకు ఆనందమే కదా. అలా నేను వెళ్తే రేపు నాడు ఇంకొక ఎమ్మెల్యే వెళ్ళొచ్చు, అయ్యి ఉప్పల్ బాలు వెళ్ళి నేను ఎందుకు వెళ్ళొద్దు అని రేపు ఇంకో మనిషి వెళ్తాడని ఆ ఉద్దేశంతో నేను వెళ్ళా. నా మైండ్ అది. సో ఈ విషయం మీరు మాట్లాడుతుంటే తెలుస్తుంది, మీరు అంటే వేరే వాళ్ళ బాధని, తను బాధపడ్డప్పుడు నేను ఎంత ఫేస్ చేసిన ఆ ప్రాబ్లమ్ని అనుకొని వేరే వాళ్ళ కోసం ఆలోచించండి చూస్తున్నారా, అది బాగా నచ్చింది నాకు మీ లోపల. అంటే మీ గురించి బయట కొంతమంది ఎప్పుడు కామెడీ, ఎంటర్టైన్మెంట్ పర్పస్ ఇట్లానే చూస్తారు, కానీ ఆయన లోపల తెలియని ఒక ఎమోషనల్ బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది. అంటే మీ వెనకాల ఇప్పటివరకు మీరు షేర్ చేసుకునే ఎమోషనల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలు? అంటే నాకు నిజం చెప్పాలంటే నేను మా ఫ్యామిలీ, ఎప్పుడైనా మా ఫ్యామిలీ అని చెప్తాను. నాకేంటి అంటే నేను ఒకప్పుడు బయటికి వెళ్ళినప్పుడు చాలామంది నన్ను చీప్గా, ఎన్నో రకాలుగా చీప్గా చూసి చీప్ వీడా అనేవాళ్ళు కూడా చాలామంది అన్నారు. బాధ అనిపించి ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయి. అసలు నేను ఎందుకు బతుకుతున్నా ఆయన ఇలా అంటున్నారు అని ఒక బాధ ఫీలింగ్ కూడా నా లైఫ్లో జరిగింది. కొంతమంది అయితే చీడుకొచ్చేవాడు, తీడవాడు, ఎన్నో రకాలుగా అన్నారు నన్ను. అప్పుడు ఏంటంటే కొంచెం ఏడుపు వచ్చింది. అసలు నాకు అర్థం కాదు. ఇప్పుడు నేను అలా అయ్యాను అనుకో, ఎగ్జాంపుల్ నేను ఒక అమ్మాయిలాగా మాట్లాడి షాప్కి వెళ్ళి ఆడుకుంటే తప్పేముంది, వాళ్ళు కూడా మనుషులే కదా, అది అనడం కరెక్ట్ కాదు. అది నా లైఫ్ అబ్బా, నా ఇష్టము. నాకేంటంటే చిన్నప్పటి నుంచి ఇలా ఫన్నీగా ఉండడం ఇష్టం. నాకు ఎవరైనా నచ్చితే బావ అంటే రెస్పెక్ట్ ఇస్తా, బావగారు అంట, అవును నాకు ఇష్టం అట్లా అనడం. ఎందుకంటే బావ అంటే ఒక రెస్పెక్ట్, అక్క అంటే ఒక రెస్పెక్ట్. ఇప్పుడు కొంతమంది మనకు నచ్చుతారు. ఇప్పుడు ఒక మార్కెట్లో ఒక పెద్ద ఆయనకు మంచి పేరు ఉంది,
ఆయనతో నేను ఫ్రెండ్షిప్ చేసిన. ఆయన స్టార్టింగ్లో నన్ను ఏం చేసిండంటే చీ గీడ అనేది అనుకున్నాడు. రెండోసారి ఏం చేసి నా మంచితనం చూసి నువ్వు చాలా మంచోడు బాలి గుడ్ పర్సెంట్ అని చెప్పి నాతో దోస్తం చేసిండు. నీకు ఏమైనా కావాలంటే చెప్పి హెల్ప్ చేస్తాను, ఎప్పుడైనా నువ్వు మాట్లాడు బామ్మది మంచోడు మనసు తక్కుతాను. అలా అయినాక ఆయన క్లోజ్ అయ్యాడు. క్లోజ్ అయినాక ఆయన చూసి నలుగురు ఏందన్నా గొంతు మాట్లాడతావు నువ్వు చిల్లరగా అలా చేస్తాడు వాంతో ఏం మాట్లాడతావు అంటే ఆ పిల్లగాని గురించి నీకేం తెలుసు, మాట్లాడితే ఆ మనిషి గురించి మీకు అర్థమవుతుంది అన్నాడు. ఇంకా నాకు దిస్ ఈజ్ దేవ మురళి అని మంచి ఫ్రెండ్స్ ఉన్నారు అన్నట్టు 8 years నుంచి వాళ్ళు నాకు ఒక దేవమురళి అని వాళ్ళు కొంతమంది నాకు పరిచయం చేశారు అన్నట్లు. వాళ్ళు స్టార్టింగ్లో ఏమన్నారు అంటే నన్ను చీప్గా అన్నారు, బాలు వస్తున్నాడు ఈవెంట్కు, బాలు వస్తున్న ఫంక్షన్ వద్దొద్దబ్బా బాలు వస్తా అంటే అన్న వాళ్ళ గురించి మీకు తెలియదని అతను చాలా మంచి అబ్బాయి జెన్యున్ మనసు అందరితో ఫన్నీగా ఉంటాడు అలాంటి వాడు కాదన్న అని వాళ్ళు చెప్తే తర్వాత వాళ్ళు బాగా క్లోజ్ అయ్యారు నాకు. వాళ్ళు క్లోజ్ అయిన దగ్గర వీళ్ళ దగ్గర నేను ఎక్కువ మాట్లాడడం వదిలేసిన. 8 years నుంచి ఫ్రెండ్స్ కదా, మురళైనా నువ్వు ఏడవద్దు బాధపడవద్దు, నీకు ఏమైనా హెల్ప్ కావాలన్నా, నీకు ఏమన్నా డబ్బులు లేకున్నా నీకు ఫుడ్ లేకున్నా మా ఇంటికి రా నేను చూసుకుంటా అని అలా నాకు సపోర్ట్ చేసే వాళ్ళు కొంతమంది ఉన్నారు. నేను అలా అనుకుంటా ఫన్నీగా. నేను ఎప్పుడు ఏం చేస్తుంటే ఖాళీ దొరికినప్పుడు వాళ్ళ దగ్గర నేను ఎంజాయ్ చేయాలని కోరుకుంటా. వాళ్ళ దగ్గర కలవాలి, వాళ్ళ పక్కన ఉండాలి, వాళ్ళు తినేటప్పుడు నేను కూడా ఉండి వాళ్ళకి వడ్డించాలి, వాళ్ళు మాట్లాడుకున్నప్పుడు నేను కూడా వెళ్ళాలి వాళ్ళతో పాటు, టూర్ వెళ్తే టూర్ వెళ్ళాలి వాళ్ళతో పాటు. నాకు కొన్ని కోరికలు ఫీలింగ్ అయిపోతా ఆ టైంలో. నాకు నచ్చిన వాళ్ళని బట్టి తిరగాలి అనుకుంటా. తెలియని వాళ్ళు ఏమనుకుంటారంటే ఈ అబ్బాయి వస్తున్నాడు అంటే, ఇప్పుడు ఒక అబ్బాయి అయితే ఒక అబ్బాయి మొగ, ఇప్పుడు నా పక్కన మా బావ మేము ఒక రూమ్లో వండుకున్నాం అనుకో, ఇప్పుడు మేము ఇద్దరం మొగలు ఏం చేసుకుంటాము టాకింగ్ ఎలిబిట్, తను ఒక మొగ నేను ఒక మొగ, జస్ట్ ఫ్రెండ్స్, ఒక ఫ్యామిలీ ఫ్రెండ్లకు లైక్ చేస్తాం ఒక మనిషిని మనము. అలా ఎలా అనుకుంటారు తెలియని వాళ్ళు అలా ఊహించుకుంటారు మైండ్లో. అలా అనుకుంటారంటే నేను ఓపెన్ చెప్తాను కదా, అవునండి నాకు ఇలా కోరికలు ఉన్నాయి లోపల ఇలా చేస్తానని చెప్తాను. నాకెందుకు భయం? ఈ వీడియో మా ఫ్యామిలీ వాళ్ళు చూస్తారు, మా చుట్టమ్మలు చూస్తారు, మా పెద్దమ్మలు చూస్తారు, నాకు కూడా మార్కెట్లో 100 మంది చూస్తారు. ఆ వీడియో చూస్తే చీ గీడ తెచ్చుకుంటానా? నేను ఇప్పటివరకు ఏ మార్కెట్లో ఇప్పుడు నేను వెళ్తుంటే చాలా మంది ఇన్స్టాగ్రామ్లో నాకు చాలా మెసేజ్ చేస్తారు, ఏమని బాలు నీ బ్యాగ్ బాగుంటుంది, నీ టచ్చర్ బాగుంటుంది ప్లీజ్ అంటారు. ఒక్కొక్కరు ఏం తెలుస్తారు, ఇక్కడ 10,000 ఇస్తా 15,000 ఇస్తా, ఒకరోజు మా ఇంటికి రా, ఒకరోజు నా దగ్గర ఉండని కూడా అడిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు నా దగ్గర. మీకు మెంటల్ వేసిందా నెత్తి కూడా ఖరాబ్ అయింది, ఏం పెడతారా నాయన మెసేజ్, సారీ కట్టుకున్నప్పుడు నువ్వు నిజంగా ఆంటీలా బాగుంటావు అలా ఎన్నో పెడతారు. ఒరే బ్రూ పెట్టే అని నా ఆంటీని కాదురా నాయన, నేను కూడా మీలాగా ఒక మనిషినే, అది ఏంటంటే నా ఫీల్డ్ అది, అలా కొత్తగా జనాలు నవ్వించాలి, కొత్తగా చూపించాలి అనేది నా మైండ్లో ఆలోచిస్తాను నేను. అట్లా అది నా క్యారెక్టర్ అన్నట్లు. ఓకే, ఇప్పటి వరకు కూడా చాలా కామెంట్స్ మీరు చూసి ఉంటారు, మీకు అందులో ఏదైనా బాధ పెట్టే కామెంట్ వచ్చిందా ఇప్పటి వరకు? అంటే ఆ కామెంట్ చూడగానే మీకు బాధ అనిపించే కామెంట్స్ ఏమైనా? అంటే ఒకప్పుడు గలీజ్గా పెట్టారు, అప్పుడు చాలా ఏడ్చాను, చచ్చిపోవాలనిపించింది, ఎన్నో అనుకున్నా. ఈ మధ్యలో అయితే ఎవరు బ్యాడ్ కామెంట్స్ పెట్టట్లేదు, అందరూ మెచ్చుకుంటున్నారు. నాకు అది చాలా అనుకున్నా, ఎందుకంటే మొన్న కూడా నాది ఐఫోన్ ఛార్జర్ పోయింది, 4,000 పెట్టి కొన్నాను, ఛార్జర్ పోయింది, బాధ అనిపించింది. మా ఫ్రెండ్స్ ఎత్తుకున్నారు, ఎవరో ఒకరు ఎత్తుకున్నారు, కొంచెం బాధ అనిపిస్తుంది. ఇప్పుడు నేను 4,000 పెట్టి కొనాలంటే నా దగ్గర కూడా డబ్బులు ఉండాలి. ఇప్పుడు ఇంటర్వ్యూకి పోతే 1,000, 2,000, 3,000 ఇస్తారు నాకు కూడా లైఫ్లో. సడన్గా ఛార్జర్ కొనాలంటే కూడా డబ్బులు ఉండాలి మన దగ్గర అని ఛార్జర్ పోతే బాధపడుతూ చాలా మంది ఏమని పెట్టి ఇన్స్టాగ్రామ్ నేను ఇప్పిస్తాను బాలని పెట్టారు. ఎంతమంది ఇప్పిస్తాను నేను తీసుకోలేను, కానీ బాధపడ్డారు, అయ్యో ఉండి ఉండి బాలేదు ఎత్తుకోవాలా, నీదే దొంగతనం చేయాలా, వేరే వాళ్ళు తీసుకున్నా సంతోషపడది అనేది చాలా మంది అన్నారు. దానికి కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఓకే, ఉప్పల్ బాలు గురించి ఒకప్పుడు మీ ఫ్యామిలీ వాళ్ళు విన్నప్పుడు అరే వీళ్ళందరూ తిరుగుతున్నారు ఇట్లా అనుకుని ఉంటారు, కానీ ఇప్పుడు మీ గురించి వింటే మీ ఫ్యామిలీ కూడా గర్వపడుతున్నారని నేను అనుకుంటున్నాను, నిజమేనా? ఇప్పుడు అంటే మా అర్థం చేసుకున్న తర్వాత, ఇప్పుడు ఒకప్పుడు అంటే నిజం చెప్పండి మా ఫ్యామిలీ కూడా నన్ను అంతగా పట్టించుకోలేకపోయారు. ఇప్పుడు నేను ఏదో ఫేమస్ అయినా వాళ్ళకి ఏదో రూపాయి పెడుతున్నాను కాదు, పెట్టినా పెట్టకపోయినా నా ఫ్యామిలీ ఎప్పటికైనా. ఎందుకంటే మా అమ్మ నన్ను నడిపింది, మా అన్న వాళ్ళు నన్ను చూశారు చిన్నప్పుడు, వాళ్ళ ఇంట్లో పెరిగిన ఉన్నాయి. లైఫ్లో ఫ్యామిలీస్ని ఎప్పుడు వదిలేసుకోవద్దు. మనం ఎంత బిజీ ఉన్నా, ఎంత సెటిల్ ఉన్నా, మనం ఎన్ని కోట్లు సంపాదించినా, ఎక్కడికున్నా, మనకు పెళ్ళై వైఫ్ వచ్చినా, మనకు పిల్లలు పుట్టినా కూడా తల్లిదండ్రులు అనేది ఎప్పుడు దూరం చేసుకోవద్దు మెయిన్గా. ఎందుకంటే వాళ్ళకు నా కొడుకు అంటే ఒక ఆశ, ఒక ప్రేమ ఉంటుంది. కొడుకు అంటే 9 నెలలకు అన్నప్పుడు అంత బాగా చూసినప్పుడు జ్వరం వచ్చినప్పుడు ఇప్పుడు అమ్మకు ఏజ్ బాగాలేదు కదా అక్కడ ఏదమని అనుకోవద్దు. ఎప్పుడైనా అమ్మ బతికినంత తినాలి, నాన్న బతికి చూసుకోండి అబ్బా దయచేసి. కానీ వాళ్ళని మాత్రం బాధ పెట్టి అన్నం పెట్టకుండా కోడలు వస్తే అనడము, వాళ్ళకు పట్టించుకోరన్నట్లు వాళ్ళ గురించి, పెట్టేసే వెళ్దాంపా మనం సినిమాకు అలా అంటారు. కానీ ఫ్యామిలీని కూడా తీసుకెళ్ళండి టెంపుల్ గుళ్ళకు, వాళ్ళు కూడా కొన్ని ఫంక్షన్లకు తీసుకెళ్ళండి, వాళ్ళు కూడా సంతోషపడతారు. మీరు ఏది చిన్న ఉన్నప్పుడు వాళ్ళు పెద్ద పెద్ద ఫంక్షన్లకు వెళ్ళి ఉంటారు, వాళ్ళకి ఎంత హౌగం ఉంటుంది బయట, వాళ్ళు కూడా కొన్ని కోరుకుంటే వాళ్ళ కూడా కోరికలు కూడా తీర్చండి అని నేను కోరుకుంటున్నాను.
మా నాన్నగారు లేరు కాబట్టి మా అమ్మ ఉంది కాబట్టి మా అమ్మని నేను చూసుకుంటున్నాను. సో ఇప్పుడు ఇందులో చాలా మంది అంటే ఇప్పటివరకు సాంగ్స్ చేస్తే అమ్మాయిలను అబ్బాయిలను పెట్టి చేస్తారు, కానీ ఈ అత్తరు సాహెబు అనే సాంగ్లో మాత్రం మీతో పాటు చాలామంది ట్రాన్స్జెండర్లకు కూడా ఒక జీవనోపాధి అని చెప్పుకోవాలి అందించి అంతమంది ట్రాన్స్తో కలిపి మీరు డ్యాన్స్ చేయడం సరే ఎట్లా అనిపించింది వాళ్ళ కాన్సెప్ట్? అంటే ఆయన ఏమనుకున్నారంటే మా డైరెక్టర్ తాను ఇప్పుడు లేటెస్ట్గా ఫోక్ సాంగ్ చేస్తే చాలా మంది అమ్మాయిలే పెడుతున్నారు, పెట్టిన వాళ్ళే పెడుతున్నారు, ఇప్పుడు చాలా మంది పెట్టిన వాళ్ళే పెడుతున్నారు కొత్తగా. ఎందుకంటే వీళ్ళకి కూడా అవకాశం ఇవ్వాలి, వీళ్ళ టాలెంట్ కూడా జనాలు చూడాలి. ఇప్పుడు ఉప్పలపాలతో చూసారంటే 100 మంది చూసిన 200 మంది చూస్తారు, మనల్ని కూడా గుర్తిస్తారు. అబ్బాయి వీళ్ళు కూడా ఇంత డాన్సర్సా, వీళ్ళు కూడా ఇలా చేయగలుగుతారా అని, రేపు వాళ్ళకి ఇంకొక అవకాశం ఇవ్వచ్చు అని ఆ ప్లాన్తో మా డైరెక్టర్ గారు అలా ప్లాన్తో నేను ఫస్ట్ అడిగాను, ఎందుకు ఇలా పెడుతున్నావు అంటే అమ్మాయిలు వద్దు బాలు, మనకు ఫోక్ సాంగ్ అమ్మాయిలను పెట్టి చేస్తుంటే ఎప్పుడు లేటెస్ట్గా వాళ్ళే అయిపోతారు, మనం కొత్తగా పెడదాం, ఓకే అలా కొంచెము అయిపోతుంది అని అలా మా డైరెక్టర్ గారు ప్లాన్ చేసుకుని పెట్టాడు. వాళ్ళు పెట్టినందుకు కూడా నాకు చాలా హ్యాపీ అనిపించింది, ఎందుకంటే అంతమందికి అవకాశం ఇవ్వడం కూడా వాళ్ళు కూడా అయ్యో ఇప్పుడు ఆ సాంగ్ బాగా వెళ్తుంది, ఇప్పుడు ప్రోమో బాగా వెళ్తుంది, హైయెస్ట్ నాదే ఉంది, వాళ్ళు కూడా ఉప్పలపాలతో చేసిన సాంగ్ పోయింది, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ చుట్టాలు చూసిన వాళ్ళు హ్యాపీగా లైక్ చేస్తారని ఒక ఆనందంగా అనిపించింది నాకైతే. మీ ఫ్యామిలీ మెంబర్స్ రియాక్షన్ ఏంటి చూసిన తర్వాత? నిజంగా చెప్పాలంటే ఇది మా ఫ్యామిలీ కన్నా నాకు ఐ డోంట్ నో, మా ఫ్యామిలీ కన్నా మా ఫ్యామిలీ వీడియోస్ ఇలాంటివి పట్టించుకోరు, వాళ్ళకి తెలియదు, ఎడ్యుకేషన్ పీపుల్స్ కాదు కాబట్టి లైక్ తీసుకున్నారు, ఫేమస్ మీ కూడా అంతవరకే. ఈ సాంగ్ చేసినాక నాకు ఇష్టమైన వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు కదా, వాళ్ళ కోసం అయితే సంతోషపడుతున్నా. ఎందుకంటే ఇప్పుడు నాకు ఇష్టమైన వాళ్ళు ఎవరైనా సాంగ్ చూసినా, నా థియేటర్ చూసినా, నా ఇష్టమైన వాళ్ళు నా గురించి దాన్ని చూసిన వాళ్ళు ఆనందపడి కాల్ చేస్తే నేను హ్యాపీగా ఫీల్ అవుతా, ఎందుకంటే వాళ్ళు డబ్బులు ఇస్తా. నిజం చెప్పండి, నాకు ఇష్టమైన వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళ దగ్గర నేను ఏ రోజు 100 రూపాయలు ఇవ్వ 200 ఇవ్వ, ఎవరి దగ్గర నా జీవితంలో నేను అడుకోలేదు ఇప్పటి వరకు. నాకు ఇలాంటి పరిస్థితి వచ్చినా కూడా ఎవరి దగ్గర నేను 100 రూపాయలు అడుకోలేదు, ప్రేమతో ఇస్తే తీసుకున్నాను. కానీ బావ నాకు ఇది ఇప్పియవా, బావ నాకు ఏమైనా ఇస్తే బాగుంటుండే, వాళ్ళ ఏమన్నా 10 రూపాయలు ఇస్తే పూటకు బాగుంటుంది, అలా నేను ఎప్పుడు కోరుకోలే. మంచిగా మాట్లాడితే చాలు వాళ్ళు అనుకుంటాను. నా లైఫ్లో నాకు నచ్చిన వాళ్ళు నాతో మాట్లాడితే నేను హ్యాపీగా ఫీల్ అవుతా, ఎందుకంటే ఇంకా హెల్త్గా కొన్ని రోజులు బతుకుతా అనుకుంటాను, అంతే. సో ఉప్పల్ బాలు పెళ్ళెప్పుడు అని అడిగితే మీరు ఏం చెప్తారు? నిజంగా చెప్పాలంటే పెళ్లి చేసుకోవడము అంటే కంపల్సరీ లైఫ్లో ఒక గోల్ ఉంటుంది ఎవరికైనా. ఇప్పుడు ఎన్ని రోజులు నేను ఇలా ఉండను, రేపు నాకు ఒక వైఫ్ కావాలి, రేపు నాకు శాత కనప్పుడు నన్ను చూసుకోవడానికి, కొడుకు పుట్టినా బిడ్డ పుట్టినా రేపు నన్ను చూసుకునే వాళ్ళు ఉండాలి. నాకు కూడా ఒకటి ఉంది ఫ్యామిలీ. నేను ఎందుకు పెళ్లి కోసం చేసుకుంటలేను ఇప్పుడు అంటే, కొంచెం మా మమ్మీ డాడీ చనిపోయిన మమ్మీ ఉంది, అన్నయ్యకి 3 ఆడపిల్లలు, ఎన్నోసార్లు చెప్పాను అన్ని వింటలా, వాళ్ళ బాధ్యతలు చూస్తున్నా కాబట్టి కొంచెం బాధ అనిపిస్తుంది. ఎందుకంటే అన్న ఆటో నడిపిస్తాడు, మా పిల్లల్ని చూసుకోవాలి, మా చెల్లికి 2 కొడుకులు, మళ్ళీ మా చెల్లి ఇప్పుడు ప్రెగ్నెంట్, డెలివరీ ఖర్చు ఎలా, పిల్లల్ని ఇప్పుడు స్కూల్ పంపిస్తుంది, సంవత్సరానికి 20,000 కట్టాలి, రూమ్ రెంట్ వల్ల 5,000, ఒక్క రూమ్లో ఉంటున్నారు ఏంటనేది ఆలోచనలో నేను ఉన్నాను. పెళ్ళి ఏమంది ఇప్పుడు నేను పెళ్ళి చేసుకోవచ్చు, పెళ్ళి అవుతుంది, పిల్లలు పుడతారు, నాకు పిల్లలు పుడతారు, ఎంజాయ్ చేస్తాను, వైఫ్ని చూసుకోవాలి, ఇంట్లోకి ఉప్పు ఎన్నో ఉంటాయి మనసు. నాకు కొంచెం ఉంది నా ఫ్యామిలీ గురించి ఉంటే, కొంచెం నేను సెటిల్ అయితే ఒక బిగ్ బాస్కి వెళ్ళి కొన్ని డబ్బులు వస్తే, మా వాళ్ళకి కొంచెం సెట్ చేస్తే నాది ఒక సెట్ కావచ్చు, కొన్ని ఉంటాయి. కానీ నా బాధలు నాకు తెలుస్తాయి. ఇప్పుడు జనాలకు పెళ్ళి ఎందుకు చేసుకుంటలేదు, పెళ్ళి ఎందుకు చేసుకుంటే ఏం చెప్తాము, పెళ్ళి చేసుకోవడానికి ఏముందంటే గంట పట్టదు. పెళ్ళి చేసుకుంటే 3 రోజులు నా వీడియోలు చూస్తారు, హ్యాపీగా ఫీల్ అవుతుంది. 4వ రోజు నా భార్య నేనే కష్టపడాలి, అది నాది కొంచెం గోల్స్ ఉన్నాయి కాబట్టి అలా ఆపిన. సో ఉప్పల్ బాలు బిగ్ బాస్కి వెళ్తే బాగుంటుంది అని చాలా మంది కోరుకుంటున్నారు, మరి ఉప్పల్ బాలు స్పందన ఏంది? నిజంగా చెప్తున్నా, నేను బిగ్ బాస్కి వెళ్తే మాత్రం చాలా హ్యాపీగా సంతోషపడతా. అందరు వెళ్తున్నారని నాకు కామెంట్స్ పెడుతున్నారు కాబట్టి వాళ్ళందరి కోసం వెళ్ళి ఫుల్ సపోర్ట్ చేసి మంచి ఎంటర్టైన్మెంట్ చేసి ఫుల్ ఫన్గా చేస్తాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఓకే, అంటే కామన్ పీపుల్ని తీసుకుంటున్నారు అని చెప్పేసి మాట్లాడడం కూడా జరిగింది, మరి మీరేమనుకుంటున్నారు? కామన్ పీపుల్ తీసుకునే ఛాన్స్ ఉందంటారా? ఏమో కంపల్సరీ 9 మందినేమో తీసుకుంటాం కామన్ పీపుల్స్ అని అన్నారంట. మరి ఈసారి ఎవరెవరిని తీసుకుని తెలియదు. చాలా మంది నీ పేరు ఉంది, నువ్వు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి బాలు అంటున్నారు. అదృష్టం వస్తే మాత్రం కంపల్సరీ వెళ్తాను, అదృష్టం రాలేకపోతే వెళ్ళలేకపోతాను. మీకు ఎలాంటి కాల్ రాలేదా బిగ్ బాస్ నుంచి ఇప్పటివరకు? నాకైతే ఇప్పుడు అంటే ఇలాంటి కాల్స్ వచ్చింది, మాట్లాడారు, అది ఇది అన్నారు. అది నిజమో అబద్ధమో నాకు తెలియదు, ఇంకా నాకు ఏం తెలియదు కాబట్టి వాళ్ళు కరెక్ట్ నన్ను ఇంకా కాంటాక్ట్ అయ్యి పెద్దవాళ్ళు ఉంటారు కదా చాలామంది, డైరెక్ట్ మళ్ళీ ఆఫీస్కి పిలిచి మాట్లాడితే అప్పుడు నమ్మవచ్చు అనుకుంటున్నా. సో ఈ ఒక్క పాటతో స్టార్ట్ అయిన మీ జర్నీ ఇంకా ఎన్ని పాటలు చేస్తుందని మీరు అనుకుంటున్నారు? ఇంకా చాలా ఉన్నాయి. ఈ ఫోక్ సాంగ్స్ వచ్చేవి 2 వచ్చేవి. ఇంకా తర్వాత ఇదే ఛానల్ మళ్ళీ ఇంకో 2 ఫోక్ సాంగ్స్ రాస్తున్నారు, నన్ను కంటిన్యూ చేయమంటారు, నువ్వు ఉండాలి కంపల్సరీ అని. ఇంకా 2 సాంగ్స్ రాపిస్తున్నాడంట. ఈ పాటకు నేను
చేశాను, మళ్ళీ ఇంకా 2 చేస్తాను. ఓకే, ఎంత తీసుకుంటున్నాడు మరి ఒక్క పాటకి ఉప్పల్ బాలు రెమ్యునరేషన్? నేనైతే ఈ పాట 20,000 తీసుకున్నాను. 20,000 తీసుకున్నారు. నైస్. ఓకే, అండ్ ఇందులో లిరిక్స్ రాసిన నాగరాజ్ అన్న. అవును, ఆయనకైతే కంగ్రాచులేషన్. ఒక డైరెక్టర్ కాల్ చేశాను, పెద్ద డైరెక్టరు, నీ పాట ఆయన వాడాడు, గ్రేట్ అసలు అన్నాడు. నేను ఆయన ఎవరో నాకు తెలీదు అని అనుకున్నాను. నాగరాజ్ అంటే ఒక బ్రాండ్ ఉంది, పాటలు వాడతాడు, పెద్ద సింగర్ అని నాకు తెలీదు అని ఆయన పాట పాడినందుకు అదృష్టం ఆయన గురించి చాలా మంది చెప్తున్నారు. ఎవరో అయినా ఎవరో అని అంటే నాయంటే ఉప్పల్ బాలు అంటే అందరు చూస్తారు, నేను కూడా వేరే వాళ్ళు చూడాలి కదా, ఓపెన్ చేసి చూస్తాయింది, కొంచెం మంచి పేరే ఉంది. ఆయన కూడా ధన్యవాదాలు నా పాట పాడినందుకు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అన్నయ్య. సింగర్ పేరు నాగరాజా? నాగరాజ్ అన్న. ఓకే, నాగరాజ్ అన్న. ఈ సాంగ్ కి లిరిక్స్ రాసిన అతని పేరు కూడా నాగరాజ్. ఆయన కూడా ధన్యవాదాలండి. సో అన్న కూడా బాగా రాస్తాడు పాటలు. నేను ఇంతకు ముందు చిన్న చిన్న చింతల్లా ఇట్లాంటి సాంగ్స్ చిన్న చిన్న చింతల్లా బావయ్య నేను చిలుక చీర గడ్డకుండా బావయ్య, ఈ పాట ఆల్రెడీ యూట్యూబ్లోకి వెళ్ళి విన్నాను, పిచ్చి పిచ్చిగా నచ్చింది ఈ సాంగ్ అయితే నాకు. ఓకే, రీసెంట్ గా వచ్చిన ఫోక్ సాంగ్స్ లలో ఏదైనా సాంగ్ అబ్బాయి ఈ సాంగ్ లో నాకు ఆపర్చునిటీ ఇచ్చుంటే నేను ఇంకా బాగా చేస్తుండే కదా అని అనిపించిందా? అనిపించింది. ఏ పాట? రాను బొంబాయికి రాను, రావే రావే పిల్ల నీకు రంగుల రత్నం ఎక్కించి జాతర అంతా చూపిస్తా, రాను రాను పిల్లగా నా ఇంటికి ముంచి కొంప ముంచి. ఇదైతే నిజంగా ఎన్నిసార్లు యూట్యూబ్లో అన్నిసార్లు పాడుతుంది పాట. అది చేయాలనుకున్నారు మీరు ఛాన్స్ ఇస్తే? చాలా. ఓకే, ఇప్పుడు మరి ఈ మధ్య కాలంలో లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్, మెలోడీ సాంగ్స్ కూడా కొన్ని వస్తున్నాయి, మరి అట్లాంటివి మీరు వింటారా? నాకు ఒకటి నచ్చింది ఈ మధ్యలో కొత్తగా, వెళ్ళిపోతున్న సాంగ్ ఉంది కదా, కాటికి వెళ్తూ అదే పసుపు స్థానాలు నాకు చేపిస్తున్నారే, తర్వారాలు నువ్వు పోసుకుంటున్నావే, కట్టల మేళాలు బొందల గడ్డ కోతున్నానే, తరవాలే రాసుకుంటున్న సాంగ్ అయితే అమ్మతో చెప్తున్నా. నేను 10 సార్లు చేసిన ఇన్స్టాగ్రామ్లో. పైసా పైసా అంటూ అన్నాడు కదా రే మీ అయ్యా. అది నిజంగా బొంబాయి తర్వాత బాగా ఫోక్ సాంగ్ నచ్చిందంటే ఇదేనండి నాకు. అంత కనెక్ట్ అయ్యారు ఎందుకట్లా? అంటే మీ లైఫ్లో ఏమన్నా పాస్ట్లా ఉండేనా లవ్ స్టోరీలు? నాకు లవ్ స్టోరీ ఏం లేకుండే, నాకు లవ్ స్టోరీ కన్నా పిచ్చి లవ్ సాంగ్స్ వినాలన్నా, లవ్ సాంగ్స్ పెట్టుకోవాలంటే నాకు పిచ్చి. అంటే నాకు ఎవరైనా ఇష్టం ఉన్న వాళ్ళు ఎవరైనా నాతో మాట్లాడనుకో వాళ్ళకి ఏం చేస్తానంటే సాంగ్స్ పంపిస్తుంటా, నాకు అట్లా ఇష్టం. అట్లా మీకు ఇష్టమైన వ్యక్తులకి మీరు ఎక్కువగా షేర్ చేసిన సాంగ్ ఏది? ఇది ఇది చేసా, పసుపు స్థానాలు నీకు చేపిస్తున్నారే, బొందల గడ్డ నేను వెళ్తున్నా, ఇదొకటి షేర్ చేసా. ఇంకోటి ప్రాణంలో ప్రాణమా ఉంటుంది, ఇదొకటి నేను చూసిన క్షణంలో. ఇట్లా కొన్ని లవ్ సాంగ్స్ బాగా బీట్, నువ్వు అక్కడ ఉంటే నేను ఇక్కడ ఉంటే ప్రాణం, అలాంటివి చాలా పంపించాను. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి సంతోషపడి తిరిగి నాకు కూడా ఓకే ఓకే అని కూడా పెట్టారు, హ్యాపీగా ఫీల్ అయ్యి. డన్. సో లాస్ట్ క్వశ్చన్, ఉప్పల్ వాళ్ళకి మూవీస్లలో ఛాన్స్లు వచ్చినాయి మరి ఇప్పుడు ఈ అత్తర సాహిబు సాంగ్ చూసిన తర్వాత? ఒక మూవీ ఆఫర్ వచ్చింది, నేను ఒక 5-6 సినిమాలు చేశాను, 2-3 సినిమాలు రిలీజ్ అయినాయి. కొన్ని సినిమాలు ఆఫర్లు వస్తున్నాయి, చేస్తాను. ఫోక్ సాంగ్ వస్తే ఫోక్ సాంగ్ చేస్తా, బిగ్ బాస్ అవకాశం వస్తే బిగ్ బాస్ చేస్తా. కానీ నేనైతే కంటిన్యూ ప్రజలు నవ్విస్తుంటాను. నేనున్న రోజు ఉప్పల్ బాల్ అనే బ్రాండ్ అనేది ఎప్పుడు మర్చిపోకుండా ప్రజలు చేయాలని నా గోల్. ఓకే, ఏదైనా ఆఫర్ వస్తే ఏ హీరోతో, ఫోక్లో కావచ్చు లేకపోతే అటు సినిమా పరంగా కావచ్చు, ఎవరితో నటించాలని అనుకుంటున్నారు? నాకైతే పెద్ద పెద్ద హీరోలతో చేయాలని, నా మెయిన్గా నాకు ఇష్టం ప్రభాస్ పక్కన చేయాలని నాకు క్రీమ్ గోల్ ఉంది ఒకటి, పవన్ కళ్యాణ్ సార్తో చేయాలని ఒకటి ఉంది, పెద్దవాళ్ళ మెయిన్గా చిరంజీవి దగ్గర చేయాలని ఉంది మెయిన్గా. అండ్ ఇటు ఫోక్లోకి వచ్చేసరికి మేము ప్రోక్లో చేయాలనుకుంటే సాంగ్స్ బాగా నేను ఆల్రెడీ తనతో ఆల్రెడీ చేసేసాను, తనతో చేయాలని ఎప్పటి నుంచో కోరిక ఉండే. జానీతో ఆల్రెడీ ఒక సాంగ్, రెండు బతుకమ్మ సాంగ్ చేసా, ఒక జాగడి సాంగ్ చేసా. ఇప్పుడు ప్రజెంట్గా నేను చేయాలనుకుంటే టోనీ దగ్గర చేయాలని ఉంది. తనతో చేయాలని నాకు గోల్ అన్నట్లు. అమ్మాయిలు ఎవరు లేరా? నేను అబ్బాయిలతో చేయాలనుకుంటున్నా, అమ్మాయిలతో చేయరా? ఉన్నారు, అమ్మాయితో కూడా చేయాలని ఉంది, కానీ అవకాశం ఇస్తానని సాంగ్ నేను అమ్మాయిలతో కూడా చేయాలి. అమ్మాయిలలో ఈ మధ్య కాలంలో పర్ఫార్మెన్స్ బాగా నచ్చి నేను వీళ్ళతో చేయాలని అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉన్నారు. జాను కాకుండా ఇంకెవరైనా చెప్పు. రాను బొంబాయికి ఆ హీరోతో చేయాలని, నిఖిత దగ్గర చేయాలని ఉంది. మళ్ళీ తర్వాత ఫోక్లో ఏమంటే చాలా ఇష్టం, ఏమి డాన్స్ అంటే ఎవరు అంటే నాగదుర్గతో చేయాలని ఉంది. అటు హీరోయిన్స్ వస్తే
సినీ సైడ్ సినీ ఫీల్డ్ అంత సీన్ లేదు, అంత వరకు వద్దు నాకు. అది వద్దు నాకు. ఓన్లీ జస్ట్ ఫోన్లు చిన్న ఆఫర్స్ వస్తుంది. నాకు అంత కోరికలు ఏం లేవు. పెద్ద పెద్ద హీరోయిన్స్ దగ్గర పోల్చుకున్నంత అయితే లేదు. వస్తే అవకాశంగా చేస్తానేమో కానీ నాకైతే కోరికలు అయితే లేవబ్బా. సింగింగ్ ఛాన్స్ వస్తే మీకు? నేను పాడలేను. పాడలేరా? అంటే ఇప్పుడు వాడుతారు కదా నార్మల్గా. అంటే కష్టపడి 2 రోజులు నేర్చుకున్నా వాడతా. అంటే నాకు ఓన్గా రాదు, నాకు ఏదో వస్తుంది నేను యూజ్ చేస్తాను అంతవరకు. ఓకే డన్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీ పాట కూడా అంతే హైప్ కావాలని కోరుకుంటున్నా. మరి ఫుల్ సాంగ్ ఎప్పుడో చెప్తే ఇప్పటి వరకు పాపం చాలా మందిని వెయిట్ చేయించారు మీరు. సారీ అందరికీ. ఫస్ట్ ఫాల్స్ ఆ ఫోక్ సాంగ్ ఆల్రెడీ మీకు రిలీజ్ అయింది విషయం తెలుసు కదా. ఓన్లీ ప్రోమో రిలీజ్ అయింది, మంచి హైప్లో వెళ్తుంది. ఏం లేదండి, మీరు చూస్తున్నారు కాబట్టి ఈ శనివారం రిలీజ్ చేయాలని కోరుకుంటున్నాము. ఇంకా 2 days టైం ఉంది. శనివారం రిలీజ్ చేస్తాం. శని ఆదివారం ఓపర్గా పాట మొత్తం రిలీజ్ అవుతుంది. మీరు మాత్రం ఎక్కడికో తీసుకెళ్ళిన పాట. ఇంకోటి బిగ్ బాస్ కూడా వెళ్ళాలనుకుంటున్నా. ప్లీజ్ దయచేసి అందరూ సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అంతే నా చిన్న కోరిక. ఏపీ కానీ టీజీలో కానీ ఎక్కడైనా సరే ఉప్పల్ అంటే ఫస్ట్ అందరికి గుర్తొచ్చేది ఉప్పల్ బాలువే. సో అట్లాంటి ఉప్పల్ బాలువే మరి ఒక సాంగ్ చేసిండు అత్తరు సాయిబు అని. తనతో పాటు చాలామంది ట్రాన్స్జెండర్స్ని తీసుకొచ్చి ఈ సాంగ్లో పెట్టడం, ఒక కొత్తగా వాళ్ళకు కూడా ఒక గుర్తింపును అందించడం అనేది నాకు చాలా బాగా నచ్చింది. లిరిక్స్ రాసిన నాగరాజన్న కావచ్చు, లేకపోతే పాడిన వాళ్ళు కావచ్చు, ఇందులో ఉప్పల్ బాలు గారికి మా డైరెక్టర్ గారికి ఐ లవ్ యూ స్పెషల్గా. ఆయన తెలుసు కదా తన పేరేంటో. సో అంటే పెడుతున్నామని తెలిసి సుమన్ ఐ లవ్ యూ, యూ గుడ్, ఐ లవ్ యూ టు యూ గుడ్. నిజంగా సుమన్తో నేను జర్నీ చేసి ఒక్కరోజు నా లైఫ్లో నిజంగా సుమన్తో నేను ఉన్నంతసేపు సాయంత్రం పొద్దున వరకు సుమన్ జోకులు, సుమన్ మాట్లాడే విధానం, పద్ధతి అయితే నాకు మస్తు నచ్చింది. సుమన్, నీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్. నాకు అవకాశం ఇచ్చినందుకు, నువ్వు అంతసేపు నా దగ్గర ఉన్నందుకు ఐ లవ్ యూ. నువ్వు నన్ను మర్చిపోలేవు చూడు. నువ్వు గ్రేట్. వాళ్ళు నిన్ను ఏదో అనుకున్నా కానీ నువ్వు గ్రేట్ అన్నావు కదా, అదొకటి. థ్యాంక్ యూ సుమన్. ఐ లవ్ యూ, లవ్ యూ, లవ్ యూ సుమన్. సో ఇంతమందిని పెట్టి తీస్తున్నాం. ఒక వైజాగ్ సత్య ఇక్కడే ఉన్నాడు, ఒకసారి వెళ్దాం. షూర్. ఓకే, సో సత్య గారు, ఉప్పల్ బాలు గారు ఇంతవరకు చిన్న చిన్న రోల్స్ చేసి సడన్గా ఒక సాంగ్లో మొత్తం హోల్ సాంగ్ ఉప్పల్ బాలు అంటున్నాడు, మీకు ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుంది. ఎందుకంటే అత్తర్ సాహిబ్ సాంగ్ చాలా బాగా చేశాడు. బాలుతో పాటు చాలా మంది ట్రాన్స్జెండర్స్ కూడా ఉన్నారు అందులో. బాగా వైరల్ అయింది ప్రోమో కూడా. ఆల్రెడీ 4 లక్షల దాకా వెళ్ళింది. కంగ్రాచులేషన్స్. అత్తర్ సాహిబ్ సాంగ్ లో బాలు బాగా ఎనర్జెటిక్ గా డాన్స్ చేశాడు. కంగ్రాచులేషన్స్ బాలు. ప్రోమో కూడా మంచి హిట్ అయ్యింది. ఇప్పటిదాకా లక్షలాది మంది చూశారు. యూట్యూబ్ లో ఎక్కువ వ్యూస్ వచ్చింది కూడా ఈ నెలలో ఈయన నెంబర్ 1 ప్లేస్ లో ఉన్నాడు. దానికి కూడా కంగ్రాచులేషన్స్. తర్వాత ఫుల్ సాంగ్ వచ్చేసి జూలై 26న రిలీజ్ అవుతుందంట. సో దానికి కూడా ఆల్ ది బెస్ట్ బాలు. ఇంకా రికార్డులు తిరగరాయాలన్నా, రికార్డులు బద్దలు కొట్టాలన్నా ఉప్పల్ బాలుయే. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ హిమ్. అతనికి ఫ్రెండ్ గా ఉన్నందుకు కూడా నేను అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. నేను ఎక్కడికి వెళ్ళా కూడా మీరు ఉప్పల్ బాలు ఫ్రెండ్ కదా అంటే వైజాగ్ సత్యాన్ని మర్చిపోతున్నారు. సో ఆల్ ది బెస్ట్ వన్స్ అగైన్. అలాగే బాలుకి అవకాశం ఇచ్చిన సుమన్ గారికి, అలాగే అత్తర్ సాహిబ్ టీం మొత్తం, నాగరాజు, వీళ్ళందరికీ కూడాను. సో ఈ సందర్భంగా హమారా విలేజ్ అని యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి కూడాను స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. ఉప్పల్ బాలుకి ఈ ఆల్బమ్ సాంగ్ లో అవకాశం ఇచ్చారు. నెక్స్ట్ కూడా ఒక 2-3 ఆల్బమ్ సాంగ్స్ ఇస్తామని వాళ్ళు ప్రామిస్ చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్ అందరికి, ముఖ్యంగా సుమన్ గారికి. ఓకే, థ్యాంక్ యూ. సుమన్ బావా షాక్ అవుతాడు. సుమన్ బావా థ్యాంక్ యూ, లవ్ యూ, బాయ్. ఓకే, డోంట్ మిస్ టు వాచ్ అన్నమాట. బాయ్.